మనం ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్, బిజీ లైఫ్లో అసలు ఎంతమంది అట్లీస్ట్ 5 minutes అయినా మొబైల్ పక్కన పెట్టి ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా కంప్లీట్ సైలెన్స్లో కూర్చుంటున్నాం? ఏంటి దానివల్ల ఉపయోగం అని మీరు అనుకుంటున్నారేమో. ఒకసారి ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ లేచి డిస్ట్రాక్షన్స్ లేకుండా 5 to 10 minutes కళ్ళు మూసుకుని కూర్చోండి. మన బ్రెయిన్ ఈ రోజుల్లో ఒక చోట ఫోకస్ అవ్వటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయింది, ఫోన్స్, నోటిఫికేషన్స్, సోషల్ మీడియా వల్ల. కానీ తెలుసా, 2000 సంవత్సరాల క్రితం డిస్ట్రాక్షన్స్ లేని కాలంలో మన ఋషులు గంటల తరబడి సైలెన్స్లో కూర్చుని మైండ్ని ఫోకస్ చేయడం ప్రాక్టీస్ చేసేవారు. దానిని వారు బ్రహ్మ విద్య, ద సుప్రీం సైన్స్ అని పిలిచారు. వారి మెడిటేషన్స్లో తెలిసిన విషయం మైండ్ బ్లోయింగ్. మన అవుటర్ వరల్డ్ కన్నా ఇన్నర్ వరల్డ్ చాలా పెద్దది, చాలా పవర్ఫుల్. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్లో స్నాప్ షాట్స్ లాంటివి ఉపనిషద్స్, జర్నీకి సేఫ్ పాత్ చూపించే ఫీల్డ్ గైడ్ లాంటిది ధమ్మపాద, మరి కంప్లీట్ మ్యాప్, మెంటర్, ప్రాక్టికల్ లైఫ్ గైడ్ బుక్ ద భగవద్గీత. ఇది కేవలం శ్లోకాలు కాదు, మనకి అవసరమైన ప్రతి ఆన్సర్. ఎలా స్ట్రెస్ హ్యాండిల్ చేయాలి, ఎలా వీక్నెస్ ఓవర్కమ్ చేయాలి, ఎలా పర్పస్తో జీవించాలి, అన్నీ ఈ గీతాలో ఉన్నాయి. నేను పర్సనలీ చాలా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదివాను, కానీ తర్వాత తెలిసిన షాకింగ్ ట్రూత్ ఏమిటంటే చాలా బెస్ట్ సెల్లింగ్ ఆథర్ బుక్స్కి ఇన్స్పిరేషన్ భగవద్గీతనే. అందుకే మహాత్మా గాంధీ గారు దీన్ని ఇండియాస్ గ్రేటెస్ట్ గిఫ్ట్ టు ది వరల్డ్ అని అన్నారు. నాకు ఒక టైంలో గీత అనేది 700 శ్లోకాలు, 18 చాప్టర్స్ చూసి చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. కానీ ఏక్నాథ్ ఈశ్వరన్ గారు రాసిన భగవద్గీత నాకు ఒక ప్రాక్టికల్ లైఫ్ గైడ్ లాగా అనిపించింది. భగవద్గీత అంటే కేవలం ఒక రిలీజియస్ బుక్ అని అనుకుంటాం, కానీ ఇది ఒక లైఫ్ మాన్యువల్. స్ట్రెస్, ఫియర్, డౌట్స్, స్ట్రగల్స్ అన్నిటికీ సొల్యూషన్స్ ఇక్కడే ఉన్నాయి. నేను ఈ జర్నీని స్టార్ట్ చేశాను. ఐ ఆమ్ రెడీ టు ఎక్స్ప్లోర్. ఆర్ యూ రెడీ టు అన్లాక్ యువర్ ఫుల్ పొటెన్షియల్? సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.